హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులు ఉండి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, కనీసం డబలో త్రిబుల్ అయినా అవుతాయండి. కానీ అలా చేయకుండా మీ డబ్బుల్ని బీరువాల్లో దాచుకున్నా, లేకపోతే లాకర్స్లో దాచుకున్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్లు అంటే ఎస్బీఐ బ్యాంకు, లేకపోతే ఏదైనా ఇతర బ్యాంక్ అకౌంట్లో దాచుకున్నా ఆ డబ్బు ఎప్పటికీ కూడా మనకి రిటర్న్స్ అనేది ఇవ్వదు. ఏ ఏ విధంగా కూడా మనం లాభపడం. నేను చెప్పినట్టు గనక చేసినట్లయితే మీరు సంపాదించిన డబ్బు మీకోసం కష్టపడి ఇంకా ఎక్కువ సంపాదనని క్రియేట్ చేస్తుంది. దానికి ఒకే ఒక్క మార్గం స్టాక్ మార్కెట్ అండి. ఈ స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో అందరూ కూడా చాలా లాభాన్ని పొందారు. ఈ స్టాక్ మార్కెట్ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టారు, లాస్ అయిపోయారు, చాలా నష్టం వచ్చేసిందంట, డబ్బులు పోతాయేమో మాయ కూడా అనుకుంటారు. అవునండి, నిజమే, చాలామంది నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? ఈరోజు పొద్దున్న స్టాక్ మార్కెట్లో పెట్టేసి సాయంత్రానికి లాభం సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే నష్టపోయారండి. లాంగ్ టర్మ్లో పెట్టిన ఎవ్వరూ కూడా నష్టపోయిందనేదే లేదు. మీకు విత్ ఎగ్జాంపుల్తో కూడా చూపిస్తాను ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది కదా, ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, ఇప్పుడు టాటా మోటార్స్ కారు ఉంది కదా, మనకి టాటా కార్స్ ఉన్నాయి కదా, దాంట్లో కనుక మీరు కనుక ఒక 5 సంవత్సరాల క్రితం, జస్ట్ 5 సంవత్సరాల క్రితం నేను చెప్పేది, 120 రూపాయలు పెట్టుంటే ఈరోజు 690 రూపాయలు ఉందండి ప్రెజెంటు. అంటే పడి లేచి ఆ విధంగా మాట. అయితే మనం 5 సంవత్సరాల క్రితం కనుక 120 రూపాయలు పెట్టుంటే ఈరోజు 690 రూపాయలు ఉంది. మధ్యలో 1000 రూపాయలు కూడా వచ్చింది. అది మనం అమ్ముకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. మనం ఒకవేళ 4 సంవత్సరాల్లో 1000 రూపాయలు వచ్చింది సరిపోతుందని అమ్మేసుకుంటే ఆ 1000 రూపాయలు కూడా మిగిలిపోతుంది కదా. అలా అంటే 4 సంవత్సరాల్లో వచ్చేది ఈ 1000 రూపాయలు అనేది. ఇప్పుడు కొంచెం స్టాక్ కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి కదా, అందుకని మనకి స్టాక్ పడ్డది కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. పడుతుంది, లెగుస్తుంది, కానీ చివరికి మాత్రం మంచి లాభాన్ని అయితే ఇస్తుంది. అలాగే నేను బజాజ్ ఆటో కూడా ఇచ్చాను. 3000 కనుక పెట్టుకున్నట్లయితే ఈరోజు 8800 ఉంది. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్లో 14 సంవత్సరాల క్రితం మీరు కనుక 300 పెట్టుకుంటే ఈరోజు 2500 వరకు ఉంది. అలాగే జొమాటో కూడా. ఇదే విధంగా మీరు స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ తీసుకున్నా సరే ఒక 5 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడున్న రేటు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత లాభం వస్తుంది అన్నది. అలాగే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఇలా 10 సంవత్సరాల వరకు ఆ స్టాక్ ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేసిందో చూసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు ఎలా పెట్టాలి, అలా ఏం చెయ్యాలి, ఏమేమి కావాలి అన్నవి ప్రతిదీ కూడా చెప్తాను. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇష్టం లేదు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అందులో పెడితే తక్కువ రిస్క్తో 10% కంటే ఎక్కువ లాభాన్ని మనం ఇందులో చూడొచ్చు. అంటే ఒకసారి 15% వస్తుంది, 20% వస్తుంది, 30% కూడా వస్తుంది. మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1,00,000 రూపాయలు మనం గనక మ్యూచువల్ ఫండ్లో పెట్టినట్లయితే ప్రతి నెల 1000 రూపాయలు లేదా 1500 లేదా 2000 లేదా 3000 దాకా మనం ఇందులో ప్రతి నెల లాభం చూడొచ్చండి. ఆ ఫండ్ పెర్ఫామ్ చేసిన పెర్ఫార్మెన్స్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే దీని గురించి పూర్తిగా వివరంగా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. పూర్తిగా వివరంగా అన్ని డీటెయిల్గా వీడియో చేసి మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎలా కొనాలి, షేర్లు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, దీనికోసం ఆల్రెడీ వీడియో చేశానండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అందులో చాలా క్లియర్గా పూర్తిగా వివరంగా ఉంటుంది. అది ఓపెన్ చేసి చూడండి. ఇందులో అయితే ఎలా కొనాలి, ఎలా అమ్మాలి మాత్రమే చెప్తాను. ప్రజెంట్ స్టాక్స్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం కొంచెం మంచి రేట్లో కొన్నట్టు మాట. అంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి అనుకుంటాం కదా, ఆ విధంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా తక్కువ రేట్లలో దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి 5G సిమ్ అండి, ఒక మొబైల్ ఫోన్ అండి, తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్ అండి. ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి ఈ అన్నిటికి లింక్స్ ఉండాలండి. అంటే పాన్ కార్డుకి ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకి పాన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబరు, ఈ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. తర్వాత మనం ఒక డీమెట్ అకౌంట్ను ఓపెన్ చేయాలి. డీమెట్ అకౌంట్కి ఓపెన్ చేయడానికి ఏమేమి కావాలో చెప్పాను. ఈ డీమెట్ అకౌంట్ను ఓపెన్ చేయాలంటే
ఒక యాప్ ఉండాలండి. ఆ యాప్లే ఇవి. అంటే ఈ టాప్ 5లో ఏమున్నాయో అవి చూపించాను. మీకు ఇష్టమైన యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి ఇలా మీరు ఒకసారి కనుక టైప్ చేసినట్లయితే నచ్చిన జీరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ వన్ కానీ, పేటిఎం కానీ, నేనైతే పేటిఎం గురించి ఇప్పుడు చెప్తున్నాను. పేటిఎంలో డీమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. మీరు కావాలనుకుంటే జీరోదా కానీ, గ్రో యాప్ కానీ, ఏంజల్ వన్ కానీ ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు పేటిఎం మనీలో డీమెట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది చూపిస్తాను. దీనికి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ జీరో, ఏమీ ఉండవు, ఫ్రీ మాట. ఇందులో మీకు స్టాక్ మార్కెట్లో షేర్ ఎలా కొనాలో కూడా చూపిస్తాను. అయితే మీకు స్టాక్ ఏంటి, షేర్ మార్కెట్ ఏంటి తెలియాలి అంటే ఈ వీడియోని కింద లింక్ పెడుతున్నాను. పూర్తిగా చూసినట్లయితే మీకు వివరంగా అర్థమవుతుంది. ముందుగా మనం పేటిఎం యాప్ని గూగుల్ ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత పేటిఎం అకౌంట్ కోసం బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. తర్వాత పేటిఎం మనీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పేటిఎం మనీని ఓపెన్ చేయగానే క్లిక్ ఓపెన్ డీమెట్ అకౌంట్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతుంది. అడిగినప్పుడు కింద ప్రెస్ అన్నది నొక్కితే ఎంటర్ ఆధార్ కార్డ్ అని అంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్కి వస్తుంది. అది ఎంటర్ చేయండి. తర్వాత మనం పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మరియు పర్సనల్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన తర్వాత వెరిఫికేషన్ కోసం ₹1 అమౌంట్ని మనం సెండ్ చేయవలసి వస్తుంది. అది సెండ్ చేసినట్లయితే మనం బ్యాంక్ అకౌంట్లోంచి వెళ్ళి మళ్ళీ మనకే రిఫండ్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ వెరిఫికేషన్ కోసం అన్నమాట ఇదంతా. ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుందండి. బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. సిగ్నేచర్ చేసి కాగితం మీద ఫోటో తీసి అప్లోడ్ చేయమంటుంది. అలా చేసిన తర్వాత అప్పటికి సరిపోకపోతే అది సెల్ఫీ ఫోటో తీసి ఇమ్మంటుంది. మీరు సెల్ఫీ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఐడెంటిఫికేషన్ కన్ఫర్మ్ చేయడానికి మాట ఇవన్నీ. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన 24 గంటల్లో లేదా 48 గంటల్లో మనకి మొత్తం పూర్తయి అకౌంట్ అనేది ఓపెన్ అవ్వనట్టు మనకి ఈమెయిల్గా కానీ మెసేజ్గా కానీ కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. మనం స్టాక్స్లోనే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్లో, బాండ్స్లో ఎందులో కావాలితే అందులో ఇన్వెస్ట్మెంట్ని చేసుకోవచ్చు అన్నమాట. మన డబ్బులు ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో చాలా రిటర్న్స్ని తెచ్చిపెడతాయి. అయితే ఏ కంపెనీలో పెట్టాలి? ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు ఇష్టమైన ఏదో కంపెనీలో ఒక షేర్ని తీసుకోండి. అంటే మీ ఆ కంపెనీ పేరు ఎంటర్ చేయగానే దాని మీద ఉన్న స్టాక్స్ వస్తాయి. నేనైతే ఇప్పుడు టాటా అని ఎంటర్ చేశాను. అక్కడ చాలా టాటా కంపెనీ యొక్క స్టాక్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. అయితే అందులో నేను టాటా కన్సల్టెంట్ సర్వీస్ అనేది ఒక స్టాక్ని ఓపెన్ చేశాను. స్టాక్ మార్కెట్ ఇప్పుడైతే క్లోజ్ అయిపోయిందండి. ఎందుకు అంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 4 వరకు మాత్రమే ఉంటుంది. ఈ టైంలో కొంటేనే సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే పెండింగ్లోకి వెళ్ళి మరుసటి రోజు ఓకే అవుతుంది. రోజు ఇదే స్టాక్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడు దాకా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఒక రోజు ముందైతే 3098 అని ఉన్నది. అయితే ఇప్పుడు 3109, 110 అలా పెరిగిపోయిందన్నమాట. మీకు ఎగ్జాంపుల్గా ఎలా కొనాలి, ఎలా అమ్మాలి తెలియటం కోసమే ఇప్పుడు నేను కొని చూపిస్తున్నాను కదా అని చెప్పి కొందామని బై అనే ఆప్షన్ని ఓకే చేశాను. ఓకే చేస్తే నాకు అది అక్కడ మనీ సరిపోలేదన్నమాట. మనీ సరిపోకపోతే నా దాంట్లో కేవలం ₹256 మాత్రమే ఉన్నాయన్నమాట. అప్పుడు నేను మనీని యాడ్ చేద్దామని కింద ఫండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది మీకు కనిపిస్తుంది. దాన్ని నేను ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత నాకు ఫండ్స్ అనే ఆప్షన్ ఓపెన్ అయ్యింది. ఇందాక చూశారు కదా, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నేను దీనిలో ఫండ్ అనే యాడ్ ఫండ్ అని ఉంది కదా, యాడ్ ఫండ్ అనే ఆప్షన్ని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేయడానికి నాకు ఇక్కడ ఇలా ఆప్షన్ ఇచ్చిందన్నమాట. అక్కడ 5000 అని ఉంది, కానీ నాకు 2 కొని చూపిద్దామని చెప్పి 6500 నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇవి బ్యాంకులో ముందు ఉండాలన్నమాట. మనకి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఇచ్చాం కదా, కాబట్టి బ్యాంక్కి దీనికి లింక్ ఉంటుంది. దానివల్ల మనం బ్యాంకులోంచి ట్రేడింగ్ అకౌంట్లోకి వస్తాయి. అదే మనం డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఈ అకౌంట్లోకి మన డబ్బులు అనేవి వస్తాయన్నమాట బ్యాంక్ నుంచి.
ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి అందులో కట్ అయ్యి ఇందులోకి వస్తాయి. ఇప్పుడు స్టాక్ను కొనడానికి మనం స్టాక్ ఓపెన్ చేసి డెలివరీ అని ఉంది కదా, డెలివరీ అనే ఆప్షన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత కింద మనకి ఎన్ని క్వాంటిటీస్ కావాలి అన్నది, అంటే ఎన్ని షేర్లు కొనాలి అనుకుంటున్నావు. నువ్వు 2 అంటే నేను 6,000 ఉంది కాబట్టి నేను 2 అని ఎంటర్ చేశాను. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే మీరు ఇక్కడ డెలివరీ అంది కదా, ఆ ఆప్షన్ మాత్రమే ఓకే చేయాలి. ఇంట్రా ట్రేడ్ అనేది ఓకే చేయకూడదు. ఎందుకు అంటే ఇంట్రా ట్రేడ్ అనేది ఓకే చేస్తే మీరు ఆ రోజే సాయంత్రం లోపల 4 గంటల లోపల అమ్మేయవలసి వస్తుంది అన్నమాట. స్టాక్ ఎంత పెరిగితే పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు, లాస్ అవ్వచ్చు, లాభం అవ్వచ్చు. అదే డెలివరీలో అయితే మీకు ఎన్నాళ్ళు కావాలితే అన్నాళ్ళు ఉంచుకోవచ్చు అన్నమాట. మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను లాంగ్ టర్మ్లోనే చెప్తున్నాను. ఎక్కువ లాభాలు చూడాలి అంటే లాంగ్ టర్మ్ వెయిట్, ఎక్కువ కాలం ఎదురు చూస్తే అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే నేను బై అనే ఆప్షన్ ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత నాకు 2 అనేది సక్సెస్ఫుల్గా ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ఇది ప్లేస్ అయ్యింది, ఇక్కడ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, అక్కడ వస్తుందన్నమాట. నేను ఆర్డర్ ప్లేస్ చేసేసాను. ఇది చూడండి, నేను కొన్నప్పుడు ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నేను ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే సక్సెస్ఫుల్ అన్నది ఓపెన్ చేశాను. ఇంకోండి చూడండి, 2 కొన్నట్లు చూపిస్తుంది కదా మీకు, ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం, ఈ స్టాక్ని అమ్మేయాలి అనుకుంటున్నాం, అది ఇదే రోజు నేను చూపిస్తున్నాను మీకు, ఒక గంట డిఫరెన్స్లో. అయితే ఇప్పుడు మనం ఇది అమ్మేయాలి అనుకున్నట్లయితే ఇది మనం TCS అని ఓపెన్ చేసిన తర్వాత మన కింద సేల్ అనే ఆప్షన్ ఉంది కదా, సేల్ అనే ఆప్షన్ని ఓకే చేస్తే ఈ విధంగా స్నాప్ టు సేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం 2 క్వాంటిటీస్ కొన్నాం కదా, 2 క్వాంటిటీస్ అమ్మేయడానికి నెంబర్ ఇచ్చి స్నాప్ టు సేల్ అనేది ఆప్షన్ ఓకే చేస్తే సక్సెస్ఫుల్గా ఆర్డర్ అనేది సేల్ అయిపోతుంది. సేల్ అయిపోయిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా వెళ్ళి చూసుకుంటే మీరు కింద ఆర్డర్స్ అని ఆప్షన్ని ఓకే చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకి సేల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ కొన్ని గంటల్లోనే మనం చేసిన ప్రాసెస్ అన్నమాట. మనం లాంగ్ టర్మ్లో అయితే ఎక్కువ లాభాలు వస్తాయి. తర్వాత అవైలబుల్గా ఉన్న ఫండ్స్ని మనం కనుక విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రా అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఎంటర్ అమౌంట్ అనే దగ్గర అమౌంట్ ఎంటర్ చేసి మనం విత్డ్రా చేసినట్లయితే మన బ్యాంక్ అకౌంట్లోకి 24 అవర్స్లో రిటర్న్ అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ మార్కెట్ గురించి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి. ఏదైనా అడగాలి అనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.